హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అట్ ద క్యూట్ చైత్రాస్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ వచ్చేసి మా మామ వాళ్ళు పెసరు చల్లుతుంటే చూద్దామని వచ్చాను. పెసరు ఇదిగోండి ఇలాగా. మామూలుగా అయితే ఎద్దుల బండి కానీ ట్రాక్టర్లో పోసుకుంటూ పోతుంటే విత్తనం వదులుతుంటుంది. అది అంతా టైం వేస్ట్ అని చెప్పేసి చల్లిన తర్వాత సదరం చేస్తుంది అనమాట. అంటే మట్టి కప్పెట్టుతుంది ఆ ట్రాక్టర్. సో కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పి ఈసారి ఇలా చల్లారనమాట. చాలామంది అయితే కొంతమంది వెనక కూర్చొని విత్తనాలు పోస్తూ ఉంటారు, అలా వదులుకుంటా మట్టి అదే బుడ్చుకుంటూ వెళ్తుంది కదా, అలా కాకుండా ఈసారి ఇలా అనమాట. ఒక కై మాత్రమే ఉందని చెప్పి ఇలా చేశారు. చుట్టూ అందరూ మినుము పెసర వేసేవారు అనమాట. ఎందుకంటే కొంచెం ఆగస్ట్ కల్లా మనకి మినుము చేతికి వచ్చేస్తుంది కాబట్టి సో ముందేస్తున్నారు. ఒకవేళ వర్షాలు వచ్చి పాడైపోయినా దున్నేస్తే పొలానికి కూడా మంచిదే కాబట్టి సో అంత తొందరగా అయితే పాడవదు. హ్యాండల్స్ ఇదిగోండి పెసర అలా మట్టి ఇలా చేస్తున్నారు అనమాట. చూద్దామని చెప్పి వచ్చాము. అదే సేమ్ టైం మధ్యలో కూడా మా బాబాయ్ వాళ్ళ పొలం కూడా చూద్దామని చెప్పి అక్కడతో ఇంకా ముందేసామన్నమాట. మొలకొచ్చింది చూద్దామని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇలా వీళ్ళిద్దరు చల్లుతున్నారు. మా మావయ్య కొడుకు ట్రాక్టర్ నడుపుతున్నాడు అనమాట. అదిగోండి అతను సదరం చేసుకుంటున్నాడు. అబ్బాయి చల్లిన ప్లేస్ వరకు, అవతల ప్లేస్కి ఇంకా చల్లలేదు కాబట్టి అటు వెళ్ళలేదు ట్రాక్టర్. జస్ట్ చల్లిన వరకే ట్రాక్టర్ సదరం పెట్టుకుంటుంది. పెసరంతా ఒక 10 days అట్లా ఎక్కువ ఉంటే మొలకెత్తుతూ ఉంటుంది అనమాట. మాకు ఎక్కువ వర్షాలుగా ఎక్కువ ఉంటే మాత్రం వరే ఎక్కువ వేస్తారు. దానికంటే ముందు మాత్రం వేసే పంట మాత్రం మినుము కానీ పెసర, అంతకంటే మాత్రం వేయరు. లాస్ట్ అయితే మాత్రం బోర్లు ఉన్న వాళ్ళు వరే వేశారు. మొత్తం జొన్న ఈ లాస్ట్ ఇయర్ మాత్రం మొత్తం జొన్న వేశారు. ఎందుకంటే వర్షాలు చాలా తక్కువ కదా, అందరికీ తెలిసిందే. సో అందుకని జొన్న వేశారు. ఎక్కువ మోటార్ ఉన్న వాళ్ళు కానీ కొంచెం కాలువ నీళ్ళు ఎక్కడన్నా ఉంటే మాత్రమే వరేసుకున్నారు. అంతే ఊరు అమ్మిడిలో మోటార్లు ఉంటాయి కదా, వాళ్ళు మాత్రమే వరేసుకున్నారు. మిగతా అంతా జొన్నే అనమాట. ఇంక ఈసారి వానలు వస్తే వరేస్తారు. అందుకని జస్ట్ మినుము కానీ పెసర కానీ ఏదైనా చల్లి పెడతారు. మాకు పంట అయిపోయిన తర్వాత కూడా సంక్రాంతి టైంలో కోతలు కోసేస్తారు. ఎండాకారు వేయాలి అనిపిస్తే వేస్తారు, లేకపోతే ఆవలు చల్లుతారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఆవల తోట, పచ్చగా ఎంత బాగుంటుందో. కోతలు అయిపోయే ముందు ఆవలు చల్లుకుంటారనమాట. అంతకంటే ఎండాకారు వద్దు అనుకుంటే అలా చేస్తారు, లేకపోతే ఎండాకారు కంటిన్యూ చేస్తారు. ఇంకా అలా చదువుకోండి. ఇలా సదరంగా కరెక్ట్గా లెవెల్గా ఉంది చూడండి. ఇంక ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఎంత ఒక 1/2 hour 40 minutesలో అయిపోయింది ఆ కాయ మొత్తం. ఎందుకంటే అది కొంచెం నెమ్ముగా ఉందని చెప్పి లాస్ట్ వదిలేశారనమాట. ఈ కాయ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే దున్నడానికి కూడా కష్టం, పెసర వేయడానికి కూడా కష్టం అని చెప్పి ఇలా అంతా అయిపోయింది. ఆ పక్కన అందరూ అయిపోయినాయి. ఇదిగో చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది, ఎంత చదరంగా గ్రౌండ్ లాగా అనిపిస్తుంది కదా, అట్లా చేసుకుంటారు. అదొక్కటి మాత్రమే మిగిలిపోయిందని చెప్పి వేద్దామని వచ్చారు. చుట్టూ ఇది మాకు ఊరు దగ్గరలో అనమాట. ఇదంతా ఊరు దగ్గరలో. ఇంకా ఇటు చూస్తే మా ఇల్లు ఇవన్నీ ఉంటాయి. ఇది ఊరుగా కొంచెం వేరే వాళ్ళవి. ఇట్లనే మేము ఇంకా వెళ్దామని చెప్పి చూసుకుంటూ ఇదిగో చూడండి కాకులు కొంగలు. మనకు పొలంలో ఏది పని చేసినా ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా, కాకులు కొంగలు వస్తాయి. వాటిని తరమడమే, ఎందుకంటే అవి తినడానికి కాబట్టి ఏమైనా ఉంటాయి కాబట్టి వస్తాయి. ఇక్కడ నుంచి వచ్చేసి మా బాబాయ్ పొలం. ఇది ఇంకొక రోడ్లో అవతల యువతల. ఇక్కడ ఆల్రెడీ మా బాబాయ్ వాళ్ళు వేస్తున్నారనమాట. ఇది ఇక్కడ మినుము వేశారనమాట, పెసర కాదు మినుము వేశారు. చూడండి మినుము బాగా మొలకొచ్చింది. చిన్న ఇది 10 days అవుతుంది కాబట్టి ఇది ముందే వచ్చేసింది. అది వాళ్ళు నిదానంగా వేసుకుంటున్నారు. ఇదిగోండి సాలుగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. చిన్నగా లేతగా ఇప్పుడే పుట్టిన పసిపాపలాగా చూడండి ఎంత లేతగా ఎంత చిన్నగా ఉన్నాయో. అది ఇంకొంచెం ఒక 20 days అట్లా ఉంటే చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళని. చిన్నప్పుడు మీకు ఎవరైనా గుర్తుందా, ఇలా చేస్తున్నారా అయితే కామెంట్ చేయండి. ఇలా ఊదేవాళ్ళని కానగా తుంచుకొని. నాకైతే గుర్తుంది, వచ్చింది. నేను ట్రై చేశాను. విజిల్ లాగా అనేది మాత్రం సౌండ్ అయితే వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ఇంకా మా అక్క వాళ్ళ పాప హాలిడేస్ అని వచ్చింది కదా, ఆ పాప కూడా ట్రై చేసిందనమాట. ఆ అమ్మాయికి అయితే అస్సలు రాలేదు. చాలాసేపు ట్రై చేసింది, రాలేదు. ఇంక మళ్ళీ మేము వాటర్ తాగి మళ్ళీ చేలోకి వెళ్ళాము. చూసుకుంటూ కాసేపు నడుచుకుంటూ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ. అస్సలు ఇంకా గ్రీనరీ ఉన్నప్పుడు, వరి కానీ అలాంటి ఉన్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఒక చెట్టు ఉండి చుట్టూ పొలం ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు అస్సలు కొంచెం ఇలాంటివి వేస్తున్నారు కాబట్టి అలాగా
చుట్టూ దున్ని పెట్టున్నారు కాబట్టి ప్రశాంతంగా అన్నీ ఎక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత లేతగా చిన్న చిన్న మొలకలో. జస్ట్ మేము అక్కడి వరకు వెళ్ళి నడిచి చూసి వచ్చేసామన్నమాట. అదిగోండి నేను దారిలో నడిచాను, మొక్కలైతే తొక్కలేదు. దారి బాటగా ఉంటుందన్నమాట. ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళి చూసి వచ్చాను. సేమ్ టైం కొంతమంది పెసరేస్తారు. పెసర అంటే తొందరగా పాడవుతుంది అనమాట. కొంచెం వాన సరిగా పడకపోతే. మినుము అంటే అలా కాదు, కొంచెం బాగుంటుంది అనమాట. అందుకని ఎక్కువ మినుమే వేస్తారు పెసర కన్నా. చూడండి ఎంత బాగుందో, 2 ఆకుల మీద ఉన్నది. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే ప్లీజ్